హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. రాష్ట్రంలో 6278 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. సో 3 టీమ్స్ అదేవిధంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో భారీగా కొలువుల దిశగా ఇక్కడ నోటిఫికేషన్స్కు సిద్ధంగా ఉన్నారు. తర్వాత వచ్చేసరికి మనకు 19 పోస్టులతో నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ల ఖాళీల భర్తీకి చేయనున్నటువంటి టీజీపీఎస్సీ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీగా ఖాళీగా ఉన్నటువంటి సీడ్ సర్టిఫికేట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో మొత్తం 19 ఖాళీలతో భర్తీ చేయనున్నట్లుగా టీజీపీఎస్సీ ఒక ప్రకటన అయితే తెలిపిందండి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి జూలై 7 నుంచి ఆగస్టు 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి పేర్కోవడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, అగ్రికల్చర్ బేసిక్ డిగ్రీ బీఎస్సీ అదేవిధంగా అగ్రికల్చర్తో పాటు సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోగ్నామీ అదేవిధంగా ప్లాంట్ ఫిజియాలజీ సంబంధించినటువంటి సబ్జెక్టులో ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన వారు అర్హులు అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. జూలై 1, 2026 నాటికి అభ్యర్థులు వయస్సు కనీసం 18 ఏళ్ళు నిండాలి అనేసి, గరిష్టంగా 44 ఏళ్ళు మించకుండా ఉండాలనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. సో ఈ మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఖాళీలకు సంబంధించినటువంటి దాదాపుగా 25 రకాల నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం అయితే కనిపిస్తుందన్నమాట. సో రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో అయినా సరే మిగతా సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు విడుదల చేయడం జరిగింది టీజీపీఎస్సీ. సో ఇప్పుడు కూడా మనకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. సో రాబోయేటటువంటి నోటిఫికేషన్స్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ భర్తీ చేసే దిశగా ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం. సో ఏదైనా సరే నోటిఫికేషన్స్ విషయంలో మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా పారదర్శకంగా ఉన్నది కాబట్టి నోటిఫికేషన్స్ ఎప్పుడైనా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సమాచారం అండి. సో గతం నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం, నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా పారదర్శకంగా ఉన్నది, నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో అయినా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనేసి కూడా మనము చెప్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 6278 పోస్టులకు అయితే గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. సో ఏ క్షణంలో అయినా ఈ నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఆసుపత్రుల వారీగా ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే అండి, సనత్ నగర్ టీమ్స్లో 2360 పోస్టులు, ఆల్వాల్ టీమ్స్లో 1565 పోస్టులు, ఎల్బీనగర్ టీమ్స్లో 1565 పోస్టులు, అదేవిధంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దాదాపుగా 788 పోస్టులతో మనకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే రానున్నది. సో తెలంగాణలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు టీజీపీఎస్సీ ఒక ముందడుగు వేయడం జరిగింది. సో అదేవిధంగా ఖాళీలను సత్వరంగా, వేగంగా, అదేవిధంగా పారదర్శకంగా ఈ యొక్క నియామకాలను చేపట్టే విధంగా సో ఇక్కడ టీజీపీఎస్సీ ఇక్కడ సిబిటి విధానంను అనుసరిస్తుంది. సిబిటి పద్ధతిలో మనకు ఎగ్జామ్స్ను కూడా నిర్వహించే విధంగా ఇక కనబడేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో అదేవిధంగా నిరుద్యోగుల నుంచి మనకు రీసెంట్గా చూస్తూనే ఉన్నామండి, దాదాపుగా 20,000 వరకు ఖాళీలను భర్తీ చేయాలి. సో పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలి అనేసి రీసెంట్గా చాలామంది సో దీనికి సంబంధించినటువంటి చెప్తున్నారు. సో ఇప్పటికి కూడా నిరుద్యోగులు ఇదే స్థాయిలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 19 నుంచి 20,000 వరకు ఖాళీలు ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి మరి ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయాలి అనేసి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుందండి. సో ఇది మనకు టీజీపీఎస్సీ వెలువడినటువంటి సీడ్ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి అప్డేట్. అదేవిధంగా 6278 పోస్టులతో వచ్చినటువంటి టీమ్స్ విభాగం సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి ఆసుపత్రులకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.